అందరికీ నమస్కారం. ఏవైనా సర్జరీలు అయినప్పుడు త్వరగా కోలుకోవడం కోసం, ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళకి మోకాళ్ళలో గుజ్జు పెరిగి నొప్పులు తగ్గడానికి తప్పకుండా డాక్టర్స్ రికమెండ్ చేసేది బోన్ సూప్. అయితే చాలామందికి సరిగా వండడం కుదరక, స్మెల్ బాగోదని, టేస్ట్ బాగుండదని తినడానికి ఇష్టపడరు. ఎలాంటి స్మెల్ రాకుండా ఎంతో రుచిగా ఉండి, అసలు బోన్ సూప్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలా బోలెడని టిప్స్తో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావలసినన్ని మేకకాళ్ళను తెచ్చుకున్న తర్వాత వాటిపైన నల్లగా ఉండే భాగాన్ని చాకుతో గీకి చక్కగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి కడుక్కొని గుప్పెడు కళ్ళుప్పు, 2 స్పూన్ల వెనిగర్ వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే నీచువాసన అంతా పోయి కూర వండిన తర్వాత ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా ఉప్పు, వెనిగర్ పట్టించిన తర్వాత 10 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. వెనిగర్ అవైలబుల్గా లేకపోతే నిమ్మరసమైనా వాడుకోవచ్చు. 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మరొక 2 స్పూన్ల వెనిగర్ వేసి మరోసారి బాగా కదిలించి మళ్లీ నీళ్లు పోసి మరొక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ స్టెప్స్ ఏమాత్రం మిస్ చేసినా గానీ కూర ఉడికిన తర్వాత ఫ్లేవర్ ఏమాత్రం బాగోదని గుర్తుంచుకోవాలి. చక్కగా క్లీన్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పల్చటి కాటన్ క్లాత్ వేసుకోవాలి. ఇందులో 4 కచ్చాపచ్చాగా దంచిన యాలుకలు, ఒక నల్ల యాలుక, చిన్న దాల్చిన చెక్క, చిన్న జాపత్రి, కొంచెం అనాస పువ్వు, 4-5 లవంగాలు, 10-15 వరకు మిరియాలు, 10 వరకు తోక మిరియాలు వేసుకోవాలి. తోక మిరియాల వల్ల ఈ కూరకి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. వీలైనంత వరకు వీటిని స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకుంటే మంచిది. తర్వాత ఒక బిర్యానీ ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ మూటని గట్టిగా బిగించి ముడేసేయకుండా కొంచెం లూజ్గా లోపలంతా ఖాళీ ఖాళీగా ఉండేలా కాటన్ దారంతో గట్టిగా చుట్టి ముడి వేసుకోవాలి. ఇక్కడ మాకు గ్యాస్ సిలిండర్ షార్టేజ్ ఉండడం వల్ల ఈ కూర చేయడం కోసం ఇక్కడ నేను ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ని వాడుతున్నాను. మీరు గ్యాస్ స్టవ్ మీద రెగ్యులర్గా వాడుకునే కుక్కర్లోనే వండుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో క్లీన్ చేసుకున్న వీటిని వేసుకున్న తర్వాత 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాల మూటను కూడా వేసి ఈ ముక్కలన్నీ పూర్తిగా మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి గరిటెతో బాగా కలిపి మూత పెట్టుకొని విజిల్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. లోపల ఉండే ప్రెషర్ బయటికి పోకుండా విజిల్ని సీలింగ్ వైపు పెట్టుకొని అప్పుడు మూత పెట్టుకోవాలి. ఇది చక్కగా క్లోజ్ అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మోడ్లో పెట్టుకుని 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ప్రెషర్ పోనిచ్చి అప్పుడు మూత ఓపెన్ చేసుకుని ముక్కలు చెక్ చేసుకుంటే ఉడికినట్లయితే పర్లేదు, కానీ ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టుకుని మరికొంచెం సేపు ఉడికించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కాళ్ళకూరని ఎంత నీట్గా క్లీన్ చేసి వండినా కానీ ఎంతో కొంత ఆ ఫ్లేవర్ ఉండిపోతూ ఉంటుంది. అది కూడా ఉండకుండా కూర మంచి ఫ్లేవర్తో ఉండాలి అనంటే కుక్కర్ని స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విజిల్ని కొంచెం పక్కకి జరిపి వెంటింగ్ అనే ఆప్షన్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే గాలంతా బయటికి పోయి దాంతోపాటు కూరలో ఉండే బ్యాడ్ స్మెల్ కూడా బయటికి పోతుంది. అయితే మీరు స్టవ్ మీద చేసే పద్ధతి అయితే రెగ్యులర్గా వాడుకునే కుక్కర్ని వాడతారు కాబట్టి విజిల్ని ఒకేసారి పైకి లేపేయకుండా కొంచెం కొంచెంగా గరిటెతో కదుపుతూ ఆ గాలి కొంచెం కొంచెంగా బయటికి పోయేలా చూసుకోవాలి. పొరపాటుగా విజిల్ మొత్తం పైకి తీసేసినట్లయితే కూరంతా బయటికి చెంది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇందులో ఉండే మసాలా మూటని బయటికి తీసేయాలి. ముక్కలు ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇలా పూర్తిగా ఖాళీ అయిపోయిన బోన్స్ని బయట తీసి పారేయచ్చు. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ కోసం ఈ గిన్నెలో ఉన్న సూప్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని నీట్గా కడుక్కొని మళ్ళీ ఇందులో పెట్టుకుని స్విచ్ ఆన్ చేసి సాటే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మనకి కావలసినంత టైంని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెలో కూరకి సరిపడినంత నూనె వేసుకొని ఈ కూరకి మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 స్పూను మంచి తాజాగా ఉండే గేదె నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది కాగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఇందులో 10 వరకు పచ్చిమిర్చీలను దంచిన పేస్టు,
గుప్పెడు సన్నగా తరిగిన మెంతికూర, సన్నగా తరిగిన పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు 2 టమాటాలని తీసుకొని గ్రేటర్తో తురిమి తొక్కలన్నీ తీసేసి గుజ్జు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చితనం అంతా పోయి చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించాలి. ఇదంతా వేగి ఇలా ఆయిల్ కనిపిస్తూ ఉన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసి మరికొంచెం సేపు వేయించాలి. ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ముక్కలని సూప్తో పాటుగా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి ఈ మసాలాలో ఇదంతా చక్కగా ఉడికేలా 2-3 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్ని గుప్పెడు తీసుకొని చేత్తో నలిపి మెత్తగా చేసి వేసుకోవాలి. కొందరు ఈ కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుంటారు. అయితే ఇక్కడ నేను కూరంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత కొంచెం వేడి తగ్గనిచ్చి అరచెక్క నిమ్మరసం వేస్తున్నాను. కూరంతా చక్కగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సూప్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే జెల్లీలాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు నేరుగా స్టవ్ మీద పెట్టి వేడి చేసేయకుండా ఏదైనా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లని స్టవ్ మీద పెట్టుకొని ఆ మరిగే నీళ్లలో ఈ గిన్నెని పెట్టి ఆ వేడి నీళ్ల వల్ల ఇది వేడెక్కేలా చూసుకోవాలి. అంతేకాని స్టవ్ మీద నేరుగా మాత్రం వేడి చేయొద్దు. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి బాగుండదు, కానీ రోటీలో నంచుకోవడానికి కానీ నేరుగా సూప్లా తాగినా కానీ చాలా చాలా బాగుంటుంది. ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ఈ టేస్టీ సూప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.